హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను క్యూర్సోల్ యొక్క ఉపయోగం ఏంటి, దానివల్ల నేను పొందిన లాభాలు ఏంటి, డిసీజెస్ గురించి ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. సో క్యూర్సోల్ దాదాపు నేను 40 to 50 days నుంచి వాడుతున్నాను. మీకు కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ వాడిన ప్యాకెట్స్ ఇవన్నీ క్యూర్సోల్ అన్ని వాడిన ప్యాకెట్స్ 1, 2, 3, 4, 5, 6. ఇది వాడుతున్న ప్యాకెట్, ఇది వాడిన ప్యాకెట్ క్యూర్సోల్. ఇంకా వాడాల్సింది ఇంకా ఉన్నాయి కూడా. ఫస్ట్ క్యూర్సోల్ నేను ఎందుకు వాడానంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నాకు బి విటమిన్, డి విటమిన్ లోపం ఉండటం వల్ల నేను అవి వాడాను. అంతేకాకుండా నాకు షుగరు సిమ్టమ్స్ ఉన్నాయి, కొద్దిగా కనిపిస్తుంది, అరికాళ్ళు మంటలుండేవి. ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత తగ్గటం స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇట్లా కూర్చున్నా కూడా ఏమీ అరికాలు మంటలేవు. అంతకుముందు ఇట్లా కూర్చున్న ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మంటలు వచ్చాయి అనమాట, బాడీలో డిఫరెంట్ పార్ట్లో. ఇంకా కరెంట్ షాక్ లాగా వచ్చేది. బాధపడ్డవాడికి తెలుస్తుంది కదా. టీమ్ వాళ్ళు ప్రతి సండే టెస్ట్ మోనీ అని ఎవరైతే వాడారో తగ్గిన వాళ్ళు చెప్తుంటే వాళ్ళు నేను విని ఎవ్రీ సండే ఇలా చూడండి ఈ బుక్లో రాశాను అనమాట, అన్నీ రాస్తున్నాను. అక్కడ నేను ఏంటంటే, సరే ఈ దీంతో కూడా ఇంకేమన్నా తగ్గినాయని నేను గమనిస్తే, నా ఒంటి మీద ఎర్రగా కందేది ఇంతకుముందు, అది ఇప్పుడు కనపట్టలేదు. ఇంకొకటి నిద్ర బాగా పడుతుంది, అది ఒకటి గమనించాను. ఇంకొకటి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఈ తెల్ల మచ్చలపై ఆల్మోస్ట్ స్కిన్లో కలిసిపోతుంది. ఇక్కడ ఉండే చిన్న బుడుపులు ఉన్నాయన్న చూడండి, ఈ బుడుపులు అంటే కంది గింజలాగా ఉండేవన్నమాట. అక్కడక్కడ నేను స్కిన్ డాక్టర్ని కలిసి, స్కిన్ డాక్టర్ జస్ట్ మిషన్తో తీసేసింది ముఖం అనేది. ఈవెన్ కంటి రెప్పమైన కూడా ఉండింది. ఇంకా ఇప్పుడు ఈ బాడీలో ఇక్కడ ఉన్నాయి కంది గింజలాగా, కానీ స్టార్టింగ్లో కంది గింజలాగా ఉన్నాయి. అవి ఇప్పుడు చిన్న చిన్న ఆవాల గింజలు అంటారు చూడండి, దాని సైజ్ తగ్గిందనమాట. ఇవి వాడేటు 50 రోజుల నుంచి వాడుతుంటే దాని సైజ్ తగ్గుతుంది. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేసి బాడీ మీద స్నానం చేసేటప్పుడు అట్లా అనుకుంటుంటే అవి చేతి తగిలాయి అనమాట. అవి ఇప్పుడు తగ్గలేదు, దాని సైజు తగ్గిపోయింది. అంటే సమిసిపోయింది అంటారు చూడండి, అట్లా అయిపోయింది అనమాట. ఓహో, ఇదేదో బాగుంది. ఇంకొకటి, నా కన్ను గుడ్డుల్లో లోపల నల్లగుడ్డు మీద మొబ్బులు ఉంటాయి. నేను అంటే వేజ్ పెరుగుతుంది, అవి ఫామ్ అవుతాయి అంటే చుక్కరాళ్ళు అంటారు కదా. అది నేను ఇట్లా కన్ను ఇట్లా జరుపుతుంటే ఆ గుడ్డు మీద అది ఇప్పుడు నాకు కనిపిస్తుంది అనమాట. అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. సో అది కూడా పోవాలి అంటే నేను వాడుతున్నాను. ఎందుకంటే కొన్ని టెస్ట్ మనం చెప్పేటప్పుడు ఇంతకుముందు పళ్ళ కూడా పుచ్చిపోయి కొంతమంది పీకిచ్చేద్దామని, ప్లస్ కంటి చూపు కూడా తగ్గిద్దని అని చాలామంది చెప్పడం వల్ల నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే ఎనర్జెటిక్గా ఉన్నాను. సో నా ఫస్ట్ వీడియో చూడండి, నా ఫేస్ ఎలా ఉండేది అంటే, నా ఫేస్ కానీ నా మొక్కలో డల్నెస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చూడండి 50 రోజుల తర్వాత నాకు కొద్దిగా చేంజ్ అనిపిస్తుంది బాడీ కూడా. సో ఆ బాడీ ప్లస్ మొహంలో కూడా కొంచెం చేంజ్గా అనిపిస్తుంది. నేనైతే ఏం రాయలేదండి మొహం, ఇప్పుడు చూడండి ఏం రాలేదు, జస్ట్ వాచ్ చేసుకున్నాను అంతే. నిద్ర బాగుపడుతుంది. క్యూర్సోల్లో నేను వాడే ముందు నేను ఏంటంటే క్యూర్సోల్ గురించి పూర్తిగా రీసెర్చ్ చేశాను. జనరల్గా మనం నమ్మం కదా. నేను కూడా 10-15 రోజులు వాళ్ళు చెప్తున్నా కూడా నేను నమ్మలేదు. గూగుల్లో సెర్చ్ చేశాను, వాడిలో లింకులు ఇస్తే వీళ్ళ ద్వారా ఆ టెస్ట్ మోడల్ని విన్నాను. సో దాదాపు ఎవ్రీ సండే 10 నుంచి 15 మంది వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళన్నీ నోట్ చేసుకునేవాళ్ళు, డిఫరెంట్ రోగాలు. ఇప్పుడు ఈ బుక్లో ఆల్రెడీ ఉన్నాయండి. నేను దాదాపు August 27 నుంచి నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. అప్పటి నుంచి ప్రతి సండే నేను ఈ బుక్లో రాశాను. ఎందుకంటే నేను రాసిన గొప్ప కోసం కాదు, మనకు ప్రూఫ్స్ ఉంటే నమ్మబుద్ధి అవుతుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. అది కూడా వీటి మీద ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నవి, వీటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, యాపిల్ స్టెమ్ సెల్, రెడ్ గ్రేప్, ఆకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, ఒమేగా 369, క్లోరల్ ఎక్స్ట్రాక్ట్, ఆస్తిన్, ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఇవి ఉండటమే కాకుండా నేను వాటి గురించి ఒక్కొక్కటి ఏం పని చేస్తుంది అనేది నేను విపులంగా
తెలుసుకున్నాను అన్నమాట గూగుల్లో. తర్వాత ట్రైనింగ్ క్లాసెస్లో కూడా నేను అటెండ్ అయ్యి వాటి గురించి దీంట్లో 20 years 30 years ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మంచి క్యూసెల్ అనేది స్టెమ్ సెల్ బేస్డ్ అండ్ సినర్జెటిక్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట. యాపిల్ స్టెమ్ సెల్ ప్లస్ రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్స్ ఈ కాంబినేషన్ డబుల్ స్టెమ్ సెల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో సన్ రేస్ నుంచి ప్లస్ అల్ట్రావైలెట్ నుంచి మనకి రక్షణ కల్పించడమే కాకుండా చనిపోయిన కణాలలో కూడా ఇవి పునరుత్పత్తి చేస్తాయి అన్నమాట. అంతేకాదు యవ్వనంగా ఉండేవి కూడా తయారు చేస్తాయి. ఇవి తెలుసుకున్నాను. newyoung.org అని కూడా దాంట్లో కంపెనీ విజన్, కంపెనీ ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్. ఇది ఒకటే కాదండి, కంపెనీ సైట్లో అది వరల్డ్ వైడ్ అంటే మనకు తెలియని కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. అవి మొత్తం నేను డీటెయిల్గా ఒక కంపెనీ యాప్ కూడా ఉంది newyoung.org అని. ఆ యాప్లో కూడా వెళ్ళేసి మొత్తం డీటెయిల్స్ చూశాను. సో నేను చూడటం వల్ల నేను నమ్మకంతో దాదాపు 45 to 50 days ఇంకా అయిపోయింది అనుకున్నా, 60 దాకా వస్తుంది. వాడుతూనే ఉన్నాను. నాకు కూడా బాగుంది అనిపించింది. అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. యాపిల్ స్టెమ్ సెల్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, గ్రేప్ స్టెమ్ సెల్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ USA, అస్టాక్సిన్ జపాన్. సో డిఫరెంట్ క్లోరిల్లా ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉంది. యూజ్ చేసేటప్పుడు అది చూసి మనం వాడాలి. సో మనం ఎలా వాడాలనేది కూడా మనం తెలుసుకొని వాడాలి. అంటే దీని రిజల్ట్ రావాలంటే సింపుల్గా 4 మీద వేసేసుకొని ఇది ఆల్రెడీ ఉదయం నేను వేసుకున్నాను. ఇది వేసుకుని ఎట్లా వేసేస్తే పని కాదు. ఇక్కడ వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉండి బుగ్గల నిండా నీళ్ళు రావాలి. వచ్చిన తర్వాత ఇంకా మీకు ఏమైనా పళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఇట్లా కానండి. మీరు రోజు అంటూ ఉండండి. మీరు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళే మూవ్లో లేకపోతే మార్నింగ్ టైం లేదని హరీబరీగా చేయబాకండి. ఇది ఎందుకంటే మన ఆరోగ్యం గురించి మనం చేసుకుంటున్నాం. అందువల్ల ఎందుకంటే ఒక 10 నిమిషాలు టైం కేటాయించి మీరు ఆ నీళ్లు ఎక్కువ బుగ్గలైనా నీళ్ళు వచ్చేలాగా ఇక్కడ వేసేసుకొని ఈ 4 అంగిలికి తగిలించేటట్టు వేసుకొని వస్తాయండి. బుగ్గల నీళ్ళు బాయిల్ ఉన్నట్టు ఉంటుంది నీళ్ళు. మీరు టెస్ట్ చేయండి. నేను అనుభవంతో చెప్తాను, టెస్ట్ చేస్తాను డైలీ. ఆ పుల్లుకి వచ్చినప్పుడు ఇట్లా ఆగులించి అప్పుడు మింగేస్తాను. పరగడం నేను చేయాలి. 10 నిమిషాలు చేస్తాను. 10 నిమిషాలు ఉంచుతాను. ఉంచిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగుతాను. ఆ తర్వాత అరగంటకి నేను బ్రష్ చేస్తాను. అంటే ఇట్లా చేయటం వల్ల అంటే ఏంటంటే మనకి రిజల్ట్ తొందరగా ఉంటుంది. కొంతమంది గ్లాసులో పోసుకుని ఎత్తి తాగుతున్నారు. అది కూడా అట్లా అసలు వర్క్ అవుతుంది. దీన్ని వాళ్ళు చెప్పారు పద్ధతి. 12 సంవత్సరాల పిల్లలకు ఇది వాడొద్దు అని చెప్పారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వాడొద్దు అని చెప్పారు. పాలు వచ్చే తల్లులకు వాడొద్దున్నారు. ఎవరైతే కిడ్నీ, హార్ట్, లివర్ ఇలాంటి వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు దాతలు వాడుకోవచ్చు. తీసుకున్న వాడు వాడుకోకూడదు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా ఎక్కడ పడితే అక్కడ తీసేసుకొని వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోకుండా ఎట్లా పడితే వాడితే రిజల్ట్ అవ్వాలంటే ఎలా వస్తుంది? నేను వాడుతున్నాను, ముందే చెప్తున్నాను. ఇది ఎందుకంటే మన హెల్త్కి సంబంధించిన విషయం. ఇది సింపుల్ విషయం కాదు. ఇది ఈ ఒక్క ప్రోడక్ట్ అన్ని రోగాలకి ఎలాగనేది నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను. నేను రోజు వీటి గురించి చదువుతున్నాను. ఈ ట్రైనర్స్ వింటున్నారు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి ఇంకా డీప్గా. నాకు అర్థమైందంటే యాపిల్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, అది ఆ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ రెడ్ గ్రేప్స్ ఎక్స్ట్రాక్ట్, ఈ రెండు కూడా స్టెమ్ సెల్ బేస్డ్ టెక్నాలజీతో చేసింది. మిగిలిన బ్లూబెర్రీ, ఆకాబెర్రీ, ఆర్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ అండ్ క్లోరిల్లా ఎక్స్ట్రాక్ట్, అస్తాక్సిన్, ఒమేగా-3 69 ఇవన్నీ కూడా ఏంటంటే సినర్జిటిక్ బ్లెండ్. అంటే ఏంటంటే ఇవి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అవి రెండు ఏం చేస్తాయి అంటే, సైన్స్ గురించి మాట్లాడుతున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. ఒక తండ్రి తల్లి కలిసినప్పుడు ఏర్పడే కణము, ఫలదీకరణ చెంది ఏర్పడే కణము అంటే తండ్రి యొక్క వీర్యం నుండి తల్లి యొక్క ఓము రెండు కలిసినప్పుడు ఒక మూల కణం ఏర్పడుతుంది. ఆ మూల కణమే అనేక రకాలుగా విభజన జరిగి పిండము, ఆ పిండమే పెద్దగా మారి మనము ఈ మానవ కృతి వివిధ రకాల ఆర్గాన్స్ లోపల బాడీలో ప్లస్ మన రూపము, కలరు అన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఓకే, అదే ఆ మూల కణాన్ని మనకి ఏ రోగం వచ్చినా కూడా, ఏ జబ్బు వచ్చినా కూడా ఆ మూల కణాన్ని బాగు చేసిన, రిపేర్ చేసిన, లేకుంటే చనిపోయిన కణాలని రిమూవ్ చేసి కొత్త కణాలు పుట్టించే సామర్థ్యం అనేది ఈ స్టెమ్ సెల్స్
ప్లస్ సినర్జిక్ బ్లెండ్ అంటే సెల్ బేస్డ్ వాటికి ప్లస్ వ్యాధి నిరోధక శక్తి పెంచే వాటికి ఈ రెండు కాంబినేషన్లో తయారైంది కాబట్టి దీనికి ఆ శక్తి ఉంది. అందువల్లనే కొన్ని ప్లేసెస్లో చనిపోయినా కూడా అవి రిపేర్ చేయగల శక్తి ఉంటుంది వీటికి, లేదా కొత్త వాటిని జనరేట్ చేస్తాయి, చనిపోయిన వాటిని రిమూవ్ చేస్తాయి. అందుకే ఇది వేసుకున్న తర్వాత అయిపోయి కొత్తవి జనరేట్ అవుతాయి. సో అందుకే మనం ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాం. ఇంకొకటి ఇక్కడ వాడుతున్నప్పుడు ఇవి వాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే కొద్దిగా తలనొప్పి ఉండొచ్చు, ప్లస్ మోషన్స్ కావచ్చు 1-2 రోజులు, లైట్ ఫీవర్ ఉండొచ్చు. సో వీటి గురించి ఏం బాధపడాల్సిన వాళ్ళు అంటే ఇవి మనకున్న ఈ చెడంతా పోయేటప్పుడు, చెడు కణాలను చనిపోయిన కణాలు పోయేటప్పుడు అది జరుగుతుంది. అది మన మంచి కోసమే, దాని గురించి ఏం బాధపడాల్సిన వాళ్ళు. వాంతులు కూడా వస్తుంది అన్నారు, దాని గురించి నాకైతే 1-2 రోజులు ఒళ్ళు నొప్పులు అనిపించింది, కానీ ఈ వామిటింగ్ అవడం కానీ ఫీవర్ కానీ నాకేం లేదనమాట. నమ్మి వాడుతున్నాను. సో ఇంకా వాడుతున్నాను కూడా. చూడండి నా ఫస్ట్ వీడియోకి ఇప్పుడు చూడండి, నా ఫేస్ యొక్క ఉన్న ఆ ఎనర్జీని చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, మన ఏజ్ని బట్టి 3 నుంచి 4 లీటర్స్ వాటర్ తాగండి. నేను బిజినెస్ కూడా టేకప్ చేశాను. ప్రతి సండే వాళ్ళు చెప్పిన రాసుకొని, రాసిన తర్వాత అలాంటి నాకేమన్నాయని కూడా నేను టెస్ట్ చేసుకుంటున్నాను. B12 ప్లస్ డి విటమిన్ లోపం కోసం అండ్ షుగర్ కోసం వాడితే కొన్ని నాకు తెలియనివి కూడా తగ్గిపోయినాయి. చెప్పాను కదా, ఈ చిన్న చిన్న ముఖం మీద బుడుపులాగా వచ్చినాయి, అంతే కందిగిందలా ఉండేది, ఇప్పుడు ఇంకా తగ్గింది అనమాట. మొత్తం మీ డెసిషన్ తీసుకోండి ఏదైనా సరే. నేను నమ్మి వాడాను, నాకైతే బాగుంది. కంపెనీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది చాలామంది తెలియదు ఇది. ఎందుకంటే మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.